వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఆంధ్రప్రదేశ్లో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ వైరస్ తో ప్రాణాలు కోల్పోయింది. ఐసీఎంఆర్ కూడా బర్డ్ ఫ్లూ కారణమని తేల్చింది. మార్చి 16న బాలిక మరణించగా కొన్ని పరీక్షల తర్వాత ఈ విషయాన్ని ధృవీకరించారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో మరణించిన మొదటి కేసు ఇదే కాగా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతుంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 2 ఏళ్ల బాలిక పచ్చికోడి మాంసం తినడం వల్ల అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన రాష్ట్రంలో ఆందోళన కలిగించినప్పటికీ అంతగా భయపడాల్సిన పని లేదన్నారు. మార్చి 4న బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు ఆమెను మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 16న ఆమె మృతి చెందింది. పల్నాడు జిల్లాలో ఎక్కడ బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందలేదని పశు సంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. బాధిత కుటుంబం ఇంటికి కిలోమీటర్ దూరంలో మాంసం దుకాణం ఉందని గుర్తించారు. చిన్నారి ఇంటి దగ్గర వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేసింది. అనుమానిత లక్షణాలున్న వారు ఎవరూ లేరని తేల్చింది. తాజాగా వచ్చిన బాలిక స్వాబ్ శాంపిల్స్ ఆమెకు H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ చేశాయి. కోడిని కోస్తున్నప్పుడు బాలిక ఒక చిన్న చికెన్ ముక్క నోట్లో పెట్టుకుంది. ఆ మాంసం తిన్న కొద్దిసేపటికే చిన్నారికి అనారోగ్య లక్షణాలు కల్పించడం విశేషం. బర్డ్ ఫ్లూ వైరస్ మానవులకు సంక్రమించే సామర్థ్యాన్ని ఈ ఘటన సూచిస్తుంది. దీంతో బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి. బర్డ్ ఫ్లూ వల్ల ఓ మనిషి ప్రాణాలు కోల్పోవడం ఏపీలో ఇదే మొదటిసారి. ప్రభుత్వం అప్రమత్తమై నమూనాలను పలు స్థాయిల్లో పరీక్షించి బర్డ్ ఫ్లూ మరణాన్ని అధికారికంగా ధృవీకరించారు. మరోవైపు ఇలాంటి కేసులేవి నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. పచ్చి కోడి మాంసం తినడం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల చిన్నారి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో డాక్టర్లు ఆదివారం గానీ లేదంటే ఇతర సమయాల్లో గానీ కోడి మాంసం తినేటప్పుడు శుభ్రంగా కడిగి ఖచ్చితంగా ఉడికించి మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ఇక మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి నర్సరావుపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను స్థానికులను ప్రశ్నించారు. బాలిక పెంపుడు కుక్కలు వీధి కుక్కలతో ఆడుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పాపకు ఫిబ్రవరి 28న జ్వరం వచ్చిందని, అంతకు 2 రోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు చిన్నారి తల్లి తెలిపారు. కోడికూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇస్తే తిందని, ఆ తర్వాతే జబ్బు పడిందన్నారు. గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చామని, ఉడికించిన మాంసం తిన్న తమరెవరికి ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వల్ల వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. చికెన్ ను బాగా ఉడికించాలని ఇప్పటికే అధికారులు సూచనలు చేశారు. ఇక ఏపీ రాష్ట్రంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల చిన్నారి చనిపోయిన తొలి కేసు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇదే సమయంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా కోడి మాంసం, గుడ్లను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి మాత్రమే తినాలని వెల్లడించారు. చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. చికెన్ మార్కెట్లు, కోళ్ల ఫారాలను ఎక్కువగా సందర్శించవద్దు. ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి. బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు ధరించాలి. జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. జ్వరంతో పాటు జలుబు, తీవ్ర స్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. కోవిడ్ సమయంలో మాదిరిగా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకోవాలి. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.